ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ దాడి చేసి ఈ నెలాఖరుకు 7 నెలలు అవుతుంది. అయినా సరే ఇరాన్ తన శత్రు దేశాలకు ఏ మాత్రం లొంగనంటోంది. ఈ 7 నెలల్లో మనకు కనిపించిన సీన్ కూడా అదే. అంతేకాదు మరో 40 ఏళ్లైనా సరే యుద్ధం చేయగల కెపాసిటీ ఇరాన్ కి ఉందని నివేదికలు వస్తున్నాయి. ఇంతకీ ఇరాన్ కి ఆ శక్తి సామర్థ్యాలు ఎలా వచ్చాయి? లెట్స్ వాచ్. ఇరాన్ న్యూక్లియర్ వార్ కి సిద్ధమైందా? 40 ఏళ్ల నుంచి అదే ప్లాన్ లో ఉందా? మరో 40 ఏళ్లైనా యుద్ధం చేసే కెపాసిటీ ఉందా? 7వ నెలలో ప్రవేశించేసరికి అమెరికానే చేతులెత్తేసిందా? ఈ ప్రశ్నలే ఇప్పుడు ఉత్కంఠ కలిగిస్తున్నాయి. ఇన్నాళ్లు ఏ అణ్వాస్త్రాలు తయారు చేస్తుందని ఇరాన్ను అమెరికా ఇజ్రాయెల్ కట్టడి చేస్తూ వచ్చాయో అదే అణ్వస్త్రాన్ని ఇప్పుడు తయారు చేసేందుకు ఇరాన్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ట్రంప్ చేస్తున్న దాడులతో ప్రపంచ దేశాలకు అణ్వస్త్రాలు సమకూర్చుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందని ఇరాన్ తాజాగా ప్రకటించింది. అణ్వస్త్ర నిరోధక ఒప్పందాలపై సంతకాలు చేసిన దేశాలకు కాని, అణు ఇంధన సంస్థల్లో భాగస్వామ్యులైన దేశాలకు కాని అమెరికా నుంచి రక్షణ లేదని ఇరాన్ తేల్చి చెప్పేసింది. ఈ క్రమంలోనే ఇరాన్ మైండ్ గేమ్ కూడా స్టార్ట్ చేసింది. అసలు ప్రపంచ అణు భద్రతను ట్రంప్ దెబ్బతీస్తున్నారని ఇరాన్ సుప్రీం జాతీయ భద్రతా మండలి కార్యదర్శి మొహస్సన్ రొజాయ్ ఆరోపించడం అందులో భాగమే. ఇరాన్ పై దాడుల వల్ల అణ్వాయుధాలు సంపాదించాలి అనే దేశాల కోరిక పెరిగింది అన్నారాయన. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ IAEA అణు నిరాయుధీకరణ ఒప్పందం NPAలో సభ్యత్వం కలిగి ఉన్న దేశాలకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ఇదే క్రమంలో ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ దళాలతో తలబడిన తీరు చూస్తే ఓ విషయం అర్థమవుతుంది. ఇరాన్ సంపాదించుకున్న అస్త్రశస్త్రాలు ఇప్పటికిప్పుడు తయారు చేసుకున్నవి కాదు. అలానే ఇతర దేశాలతో ఎలా వ్యవహరించాలో కూడా ఆ దేశం అమెరికా ఇజ్రాయెల్ కోణంలోనే ఆలోచించింది. ఈ 2 దేశాలకు ఏ దేశాలు సన్నిహితంగా ఉంటాయో వాటికి దూరంగా మెలిగింది. తనకి ఎవరు ఉపయోగపడతాయో ఆ దేశాలతోనే మైత్రిబంధం, ఆయుధబంధం ఏర్పాటు చేసుకుంది. ఇందులో చైనా, రష్యాకి ఇరాన్ పెద్దపీట వేసిందనే చెప్పాలి. ఇరాన్లో ఇస్లామిక్ గాడ్స్ కార్డ్స్ రెవల్యూషన్ మొదలైన నాటి నుంచే ఇదే లక్ష్యంగా పరిపాలన వికేంద్రీకరణ జరిగింది అంటే అతిశయోక్తి కాదు. అలా చేసింది కాబట్టే ఇరాన్ అమెరికానే ఎదుర్కొని షాకులపై షాకులు ఇవ్వగలిగింది. ఇదేమంత ఆసామాష్య వ్యవహారం కాదు. అంత మాత్రాన ఇరాన్ కి అసలు నష్టమే కలగలేదని చెప్పలేను. తాను నాశనమవుతూ అమెరికా ఇజ్రాయెల్ కి తీవ్రమైన నష్టం కలుగజేయడమే ఎజెండాగా ఇరాన్ ఈ 7 నెలల్లోనూ వ్యవహరించింది. ఆ క్రమంలో తన దగ్గరున్న భౌగోళిక ఆయుధం హార్మోజ్ జలమార్గాన్ని అద్భుతంగా వాడింది. చమురు అందకుండా ప్రపంచ దేశాల పీక నొక్కింది. దీంతో నెలకోసారి ట్రంప్ నోటి వెంట సీజ్ ఫైర్ అనే పదం వచ్చింది. షాహెద్ డ్రోన్లు, డాన్సింగ్ మిసైల్స్, 3000 కిలోమీటర్ల వరకు పరిధి ఉన్న బాలిస్టిక్ మిసైల్స్ వాడకం చూసి ప్రపంచం కూడా ఆశ్చర్యపోయింది. కేవలం ఓ ముస్లిం దేశంగా అమెరికా ఇజ్రాయెల్ పై టెర్రరిస్టులను ఉసిగొల్పే దేశంగానే ఇరాన్ను చూసిన ఇతర దేశాలకు అమెరికాకి షాక్ ఇచ్చిన తీరు చూసి కళ్లు తెరుచుకున్నాయి అంటే అతిశయోక్తి కాదు. ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా దాడి చేసి తన సుప్రీం కమాండర్ ని లేపేసినా ఇరాన్ మాత్రం తొనకలేదు. ఎందుకంటే అలా జరుగుతుందని ఇరాన్లోని టాప్ లెవెల్ గ్రూపులకు తెలుసు. అందుకే ప్రతి పాలనా కేంద్రంలోనూ వారి తర్వాత ఎవరు రావాలి అనే అంశాన్ని కూడా ముందే స్క్రిప్ట్ చేసి ఉంచారు. దీంతో వ్యక్తులు భౌతికంగా అంతమైన వ్యవస్థలు మాత్రం తమ పని తాము చేసేలాగా సిద్ధమయ్యారు. 40 ఏళ్లుగా ఇరాన్ ఇదే మొజాయిక్ డాక్ట్రిన్ ని అమలు చేస్తుండగా ఇరాన్లోని సాయుధ బలగాలు 31 స్వాతంత్ర ప్రధాన కార్యాలయాల్లోని పనిచేస్తుంటాయి. ఇరాన్లోని పర్వత ప్రాంతాలు శత్రు దేశాలకు భౌగోళిక అడ్డంకులు. ఇక్కడ దిగి భూతల యుద్ధం చెయ్యాలి అంటే అమెరికా ఇజ్రాయెల్ కి నరక ద్వారంలో అడుగు పెట్టినట్లే. అందుకే ఇరాన్ పదే పదే ఈ 7 నెలల్లో ట్రంప్ ని, నెతన్యాహుని తెగ కవ్వించింది. అయితే ఎంత ప్రయత్నించినా ఇరాన్ కి మాత్రం
వైమానిక బలగం పటిష్టపరుచుకోలేకపోయింది. సముద్రంపై నావికా దళం కూడా బలహీనమే. అయినా కూడా అమెరికా ఇరాన్ని లొంగదీసుకోలేకపోయింది అంటే దాని వెనక 40 ఏళ్ల వ్యూహం ఉండగా ఇప్పుడు ఇంకో 40 ఏళ్ల పోరాడగలిగేలా వ్యూహాలు సిద్ధం చేసింది అంటున్నారు.